ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీపై ఫోకస్ పెట్టింది, మరి బీజేపీ పార్టీ ఎక్కడుంది, తెలంగాణలో అల్లకల్లోలం జరుగుతుందా లేదా తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా, అసలు వాస్తవాలు ఏంటి మీ అందరి ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, అసలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, వర్కింగ్ ప్రెసిడెంట్ను టార్గెట్ చేయడానికి వెనుక ఉన్న భారీ వ్యూహం ఏంటి, దానిలో ప్రధానంగా ఏం జరిగింది, దానికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి, లగచర్ల గ్రామంలో జరిగిన ఎపిసోడ్కు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధం ఏంటి అనేది ప్రధానంగా కూడా మనం ఆలోచిద్దాం. అసలు ఏం జరిగింది, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు ఈ విధంగా చేస్తున్నది, ఈ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఈ టార్గెట్లో ఎవరిని బలి చేయబోతున్నది ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. దానిలో ప్రధానంగా ఎవరు అంటే మన కాంగ్రెస్ పార్టీ సీఎం ఆధ్వర్యంలోనే ఏదైనా జరుగుతుంది, ప్రస్తుత సీఎం మాత్రానికి సంబంధించి. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన, తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన, ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందయ్యా అంటే హామీలనైతే అద్భుతంగా ఇచ్చింది. ఎలా అంటే అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టింది, ఇంకొక మాటలో చెప్పాలంటే స్వర్గంలో తేలియాడినట్టు చేసింది. హామీల విషయంలో అదుర్స్, ఇంకా ముచ్చటే లేదు. హామీల విషయంలో మాత్రం అదుర్స్ అని చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రధానంగా కూడా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది, దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ నేను చెప్తా. హామీలు అంటే మీ అందరికీ తెలిసిన విషయాలు ఏంటి, 6 గ్యారంటీలు, ఇవి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. దాంతోపాటు ఏంటి 13 అంశాలు, దాంతోపాటు 420 హామీలు. ఈ అంశాలకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే, హామీలకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినాయో వాటిని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి వాటిని ఒక్కొక్కటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదయ్యా అంటే 6 గ్యారంటీలు అనేది ఓహో మేము ఇచ్చామా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు హామీ ఇచ్చామా, మర్చిపోయింది. దాని తర్వాత ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ 6 గ్యారంటీల విషయాన్ని మర్చిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తాగినాక ఒక మాట తాగక ముందుకి ఇంకొక మాట అన్నట్టు ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా గట్లనే అయిందా అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఇది వాస్తవం, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిందే. ఈ 6 గ్యారంటీలను ఇచ్చిన తర్వాత మళ్ళీ యాది మరిచింది, సోయి తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే మేము ప్రజలకు ఒక వాగ్దానం చేసినాం, ప్రజలకు ఒక హామీ ఇచ్చినాం. ఏది 6 గ్యారంటీలు అనేది ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీతలాగా భావించండి అంటూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలందరికీ కూడా చెప్పిన పరిస్థితి చెప్పింది. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటండి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 4 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ బైబుల్, ఖురాన్ లేకపోతే భగవద్గీత అని చెప్పిన హామీల కాంగ్రెస్ మేనిఫెస్టో అటకెక్కిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా సంవత్సరం పూర్తయిపోయింది, ఇల్లది ఏడాది అంటే 365 రోజులు ఖతమైపోయినాయి. మరి ఈ ఏడాదిలో ఏం చేసినామంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్కటైతే చెప్తారు, ఏంది ఫ్రీ బస్సు ఇచ్చినా అని. ఆ ఫ్రీ బస్సుతో లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే ఆటో కార్మికుల జీవితాలను అయితే ఆగం చేసింది, మహిళలను జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసింది. దాంతోపాటు దాంట్లో పూర్తి స్థాయిలో పండుగలకు వెళ్ళేటప్పుడు అకారణంగా పొద్దుగాల ఒక రేట్లు సాయంత్రం ఒక రేట్లను అయితే పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. సరే, అంత బాగానే ఉన్నది కదా రంజిత్ అన్న, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ లొల్లి పెడుతున్నావు అని నన్ను అడగచ్చు. అయితే ఈ 6 గ్యారంటీల ఎపిసోడ్ కాసేపు మర్చిపోరు. ఇవి అమలు అవుతాయా అమలు కావా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డగా చెప్తున్నా, ఇది వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసేళ్ళు. ఈ 6 గ్యారంటీలు అనేది అమలైతే అమలు కావా అంటే కావు. మహారాష్ట్రలో ఇంకా తెలంగాణలో మేము అన్నీ అమలు చేసినాం అన్నట్టుగా ఏంది అంటే ఒక రోత పని యాడ్స్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత పైసలన్నీ పుక్యానికే ఉంటాయి కదా, ఇక్కడ పైసలన్నీ తీసుకుపోవాలి, పరాయి రాష్ట్రంలో పెట్టాలి,
పరాయి రాష్ట్రంలో పెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలి. సో ఇక్కడ ఇవన్నీ మర్చిపోయాలి. ఇగో నేను ఇవన్నీ క్లీన్ చేసేసిన. సో తెలంగాణ ప్రాంత బిడ్డలకు 6 గ్యారంటీల ఎపిసోడ్ మర్చిపోరు ఇక, రైట్. అయితే అంత బాగానే ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఏం చేస్తున్నది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి, ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఈ టార్గెట్ ఎవరు? కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది? కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి? 4 కోట్ల మంది ఉన్నారు. దాదాపుగా 4 కోట్ల మంది, 119 అసెంబ్లీ సెగ్మెంట్లు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్నాయి, 32 జిల్లాలు. ఇది మీ అందరికీ క్లియర్ కట్. అయితే టార్గెట్ కేటీఆర్ను పెట్టడానికి ప్రధానమైన సమస్య ఏంటి అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయమంటాడు కేటీఆర్. గురుకులాలలో మంచి బువ్వ పెట్టమంటాడు కేటీఆర్. రైతులకు రుణమాఫీ చేయమంటాడు కేటీఆర్. రైతులకు రైతు భరోసా ఇయ్యమంటాడు కేటీఆర్. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిరంతరాయంగా కరెంట్ ఇయ్యంటాడు కేటీఆర్. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇయ్యమంటాడు కేటీఆర్. ఇది తెలంగాణ యావత్తు సమాజానికి తెలిసిన విషయం. మరి ఈరోజు కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేసిర్రు అంటే దీని వెనుక రేవంత్ కుట్ర కోణం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర కోణం ఉన్నది. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర కోణం ఉన్నది. ఎట్లా ఇక చూడురే, నేను చెప్తా ఏం జరిగింది అంటే ఓటుకు నోటు కేసు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఇది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఎపిసోడ్. అయితే దీంట్లో భాగంగా ఇంకొక ఎపిసోడ్ ఉంది. ప్రస్తుత ఈ ముఖ్యమంత్రికి సంబంధించి మీరు గతంలో ఈయన చరిత్ర అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అర్ధరాత్రి వెళ్ళి ఈయన తలుపులు బద్దలు కొట్టి ఈయనను అరెస్టు చేశారు. సో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే వ్యక్తిగత ఖర్చు. ఇది వ్యక్తిగతంగా, పర్సనల్గా, మన భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తిగతంగా రాజకీయ కక్ష కాదు, వ్యక్తిగత కక్ష. ఈ కక్ష ఎట్లా నెరవేరాలి అనేది వీళ్ళ బాధ. ఈ కక్షలో ప్రధానంగా కూడా ఏంది అంటే కేటీఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు, కేటీఆర్ తన గృహంలో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ సేమ్ యాక్షన్ అక్కడికి పోయి రివెంజ్ పాలిటిక్స్ చేయాలి. ఈ రివెంజ్ పాలిటిక్స్ కోసం ఈ తెలంగాణ కాంగ్రెస్, ఎవరు తెలంగాణ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎదురు చూస్తున్నాడు. దాంట్లో భాగంగా ముందస్తుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు కానీ శ్రేణులకు కానీ వీళ్ళందరికీ మ్యాటర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే ఇక అభిమానులందరూ నందినగర్కు సంబంధించి వారి యొక్క గృహం దగ్గర పోయి పూర్తి స్థాయిలో తెల్లవారుజామున పొద్దుజామున ఇక జాగారం చేసిళ్ళు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్లాన్ మాత్రం అక్కడ ఆయనని ఎట్టి పరిస్థితులలో అరెస్టు చేయరట. ఇంకొకటి, పోనీ తెలంగాణ భవన్లో అరెస్టు చేస్తారంటే చేయరు. కేవలం కేటీఆర్ తన గృహంలో నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లాలనేది వీళ్ళ స్కెచ్. ఎవరిది? కాంగ్రెస్ పార్టీ స్కెచ్. మరి వీళ్ళ స్కెచ్ ఎందుకు అవుతుందంటే ఇది వ్యక్తిగత ఖర్చు. అయితే మరి కేటీఆర్ను ఏ కేసులో అరెస్టు చేస్తారు? ఇది చాలామందికి తెలవాల్సిన విషయం. కేసు ఏంటి, ఎందుకు అరెస్టు చేస్తారు, అసలు కేటీఆర్ చేసిన తప్పేంటి, కేటీఆర్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది? మీరు లగచర్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు అందరూ వింటున్నారు, ఎక్కడ చూసినా ఇదే. లగచర్ల గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంది అనేది అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అసలు వాస్తవం ఏంది, ఏం జరుగుతున్నది తెలంగాణలో అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి ఎపిసోడ్ మొత్తం కూడా నేను చెప్తా, కాదంటే తెలంగాణ ప్రాంత విద్యలందరికీ కూడా తెలవాలి. కాబట్టి ఇక్కడ ఏంది అంటే లగచర్ల గ్రామంలో ప్రస్తుతానికి సంబంధించి ఎవరు అరెస్ట్ అయిన తర్వాత అక్కడి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి, ఈ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్ వాళ్ళకి ఏముంటుందండి, యాడ్స్ కోసం, పైసల కోసం, ప్రభుత్వానికి సంబంధించి రక్షణ కోసం, ప్రభుత్వానికి సంబంధించి మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే అధికార పార్టీకి భజన చేయడం వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఎక్కడ ఏంది అంటే ఎక్కడి గొంగడి అక్కడనే, ఎక్కడి మాటలు అక్కడనే, వాళ్ళ పూటకో మాట రేకో తిప్పలాలది. ఏంది అంటే ఈ శాటిలైటు మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిస్థితి ఇది అన్నట్టు. సో పూర్తి స్థాయిలో కొంతమంది వరకే ఇది వర్తిస్తుంది, మళ్ళీ అందరికీ వర్తించదు. సో పూర్తిగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పూర్తిగా కేటీఆర్కి సంబంధించిన కేసుకు సంబంధించి ఈ కేసు ఎక్కడిది అంటే ఇక్కడ పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇగో ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఇక్కడ
పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ఏం చెప్పిండు అంటే చాలా క్లారిటీగా తన అఫిడవిట్లో ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, తాను ఏమీ చెప్పలేదని చెప్పిండు. అయితే ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించి కేటీఆర్కు ఈ పట్నం నరేందర్ అనేట ఆయన ఫోన్ చేసిండు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో మొత్తానికి ఇరికిద్దాం అనుకున్నారు, కానీ బెడిసికొచ్చింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఎమ్మెల్యేనే ఉండండి. సాధారణంగా మీకు చెప్తా అర్థమయ్యే భాషలో మన ఎమ్మెల్యేనే ఉంటే అవసరం ఉంటే కార్యకర్త 100 సార్లు కాదు 1000 సార్లు అయినా కాల్ చేస్తాడు. అది ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా జరిగే ఎపిసోడ్ అన్నట్టు. ఇది ఇక్కడ ఏంటి అంటే పట్నం నరేందర్ కేటీఆర్ కాల్ చేసిలు బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలోనే ఇదంతా జరిగిందనేది వీళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు అదంతా అంత సీన్ లేదు, అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వం చేపించిన కుట్ర, ప్రభుత్వం టాపిక్ డైవర్షన్ కోసం తన యొక్క ఎజెండాను రూపుదిద్దుకున్నది. దాంట్లో భాగంగానే ఒక కలెక్టర్ వెళ్ళినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా POLICE పోలీస్ అక్కడ ఉండాల్సిందే. మరి ఎందుకు లేరు, ఏమైంది అనేది ఇప్పుడు చర్చించుకున్నాం. రైట్, ఈ లగచెర్ల ఎపిసోడ్కు పోదాం, దాని తర్వాత క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వీటన్నింటికి కూడా అన్నీ తెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఈ లగచెర్ల గ్రామంలో? ఓకే రైట్, ఒక్కసారి అసలు నేను అరెస్ట్ చేసేది కదా పట్నం నరేందర్కు సంబంధించి. పాపం ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి కాదు ఈయన. గొడవ అయినా కూడా వద్దు అంటూ సామరస్యంగా పూర్తి స్థాయిలో ఉండే వ్యక్తి. మొట్టమొదటిసారిగా ఈ పూర్తి స్థాయిలో పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి అసలు ఏం చెప్పారు? నేనేది చెప్పలే, పోలీసులే రాసుకున్నారు. జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్, నేను కేటీఆర్ పేరు చెప్పలేదు, నన్ను అక్రమంగా ఇరికించారు, నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, పేపర్లపై నా సంతకాలు తీసుకున్నారు. పోలీసులది ఒక కట్టు కథ. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్యాష్ పిటిషన్ వేసిన పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్తున్నాడు పట్నం నరేందర్ రెడ్డి అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు, నన్ను ఎవరు ఏమీ అడగలేదు, నేను ఎవరికి ఏమీ చెప్పలేదు, కావాలని పోలీసులు ఇందులో ఇరికించారు, దీంతో పాటు నన్ను అక్రమంగా ఇరికించారు, దానితో పాటు ఇక్కడ నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, కానీ పేపర్లపై మాత్రం ఎక్కడ పడితే అక్కడ సంతకాలు తీసుకున్నారు. ఇది పట్నం నరేందర్ రెడ్డి వాదన. అంటే కావాలని ఒక వ్యక్తి, ఇప్పుడు నేనున్నానండి, మొన్న నా మీద జరిగిన ఎఫ్ఐఆర్కు నాకు ఎలాంటి సంబంధం లేదు, క్షణక్షణం ఎక్కడైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా, వాళ్ళ ముఖ్యమంత్రిని ఏమన్నా ఇంకేమన్నా అంటే ప్రతిరోజు నా మనోభావాలు దెబ్బతింటేనే నాకు కూడా పూర్తి స్థాయిలో నన్ను కూడా అంటున్నారు. కాబట్టి మరి నేను రోజు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ పోతే పోలీస్ స్టేషన్ల కాగితం అనేది కూడా మళ్ళీ కరువైపోతుంది, పెన్ అనే దానికి ఇంక్ అనేది దొరకదు, మళ్ళీ పోలీసులకు పూర్తి స్థాయిలో వెళ్ళడానికి బండ్ల పెట్రోల్ కూడా దొరకదు. అంత స్థాయిలో మరి నేను కూడా కంప్లైంట్లు చేయొచ్చు. సరే చేస్తారు, ఏంది అంటే ప్రశ్న అనే అస్త్రాన్ని ఆయుధంగా మలుచుకొని రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. వీళ్ళు ఏంది అంటే వాళ్ళ తప్పులను పాపం వాళ్ళు సహించుకోలేరు, భరించుకోలేరు. మేము తప్పు చేస్తున్నామనే భరోసాలో వాళ్ళు లేరు. వాళ్ళు ఎట్లున్నారంటే తప్పే మంచే ఏంది అంటే మేము చేసేదంతా శుద్ధపూస పని అనే పనిలో ఉన్నారు. రైట్, ఇక్కడ పట్నం నరేందర్ను పూర్తి స్థాయిలో ఇరికించిన ఎపిసోడ్ మీరు చూసిలో. ఇక దీని తర్వాత ఇక్కడ చూద్దాం ఏంది. ఇక్కడ ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంది. ఈ పట్నం నరేందర్కు సంబంధించిన ఎపిసోడ్లో చాలా కీలకమైన ఘట్టాలను, ఎందుకంటే ఇది చాలామందికి తెలవాల్సిన విషయం. ఇక్కడ చాలామంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇక్కడ చూడుర్రి. లగచెర్ల ఘటనలో A1గా జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ విడుదల చేశారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించానని, అరెస్టులకు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫర్మేషన్ రిపోర్ట్ తప్పని, కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ పోలీసులకు తానేమీ చెప్పలేదన్నారు. పోలీసులు తన నుంచి అసలు ఏ స్టేట్మెంట్ తీసుకోలేదని లేఖలో తెలిపారు. రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదన్నారు. కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ కోరితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చానని నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చాను. కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో వికారాబాద్ కలెక్టర్ ఇతర అధికారులపై దాడులు చేయించినట్లుగా పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదన్నారు. తన స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకొని విచారణ చేయాలని కోర్టుకు పంపిన అఫిడవిట్లో నరేందర్ రెడ్డిని పేర్కొన్నారు. మరోవైపు నరేందర్ రెడ్డిని
7 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో A1గా నిందితుడిగా ఉన్న ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో చల్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డి గురువారం న్యాయవాదులు కలిశారు. న్యాయవాదుల ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపించారు. బుధవారం ఉదయం KBR పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ DTCకి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకోలేదని, కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారని చాలా క్లారిటీగా కూడా చెప్పారు. ఏం చెప్పారు ఈ లగచర్ల గ్రామంలో అంటే, తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, ఒక పేపర్ల మీద మాత్రం సంతకాలు తీసుకున్నారు అనేది చాలా క్లియర్గా కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ కేసుకు ఆయనకు సంబంధం లేదు. ఇంకొక విషయం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలవాలి. అయ్యా, లగచర్ల అనే గ్రామానికి సంబంధించి నా లంబాడి బిడ్డల కోసం, అక్కడ లంబాడి బిడ్డలే ఆ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉండే మహిళా కమిషన్ స్పందించదా అండి? ఈ రాష్ట్రంలో ఉండే మహిళా కమిషన్ స్పందించదా? పౌర హక్కుల సంఘాలు స్పందించరా? మేధావులు స్పందించరా? ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడా? వీళ్ళ ఆచూకీ ఎక్కడా? పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన నేతలు ఎవరు స్పందించరే? ఏం జరుగుతుంది మరి ఇక్కడ? ఈ లగచర్ల గ్రామంలో జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేకపోయారు? ఆఖరికి ఈ సంఘటన మీద మావోయిస్టు పార్టీకి సంబంధించిన జగన్ కూడా లేఖ విడుదల చేసింది కదా. జగన్ కూడా లేఖ విడుదల చేసిన తర్వాత మరి వీళ్ళు ఎందుకు స్పందించరు అంటే, తానొక్కడు ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పట్నం నరేందర్కి సంబంధించి రిమాండ్ను సవాల్ చేస్తూ ఇప్పుడు హైకోర్టులో అయితే పోలీసులు అయితే హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ అయితే పట్నం నరేందర్ రెడ్డి వేశారు. పోలీసుల నిబంధనలు పాటించలేదు, అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు, సంబంధం లేకపోయినా కేసులో ఇరికించారని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆఖరికి మావోయిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు లేఖ రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ఇక్కడ ఉండే పౌర హక్కు సంఘాల నేతలు కానీ, మహిళా సంఘాలు కానీ, ఇతరత్ర సంఘాలు కానీ, ఏ సంఘాలు కూడా దీని మీద కనీసం పట్టించుకోరు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది? హింసను ప్రేరేపిస్తున్నారా, లేకపోతే వాస్తవాలను చెప్పలేకపోతున్నారా? ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి చూడాలి. ఇంకొక విషయం కూడా వచ్చింది. ఇక్కడ లగచర్ల రైతుల పోలీసుల నిర్బంధాన్ని ఆపివేయాలి, ఫార్మా కంపెనీల కోసం బలవంతపు భూసేకరణ విధానాన్ని రేవంత్ సర్కార్ వీడనాడాలి అంటూ కూడా సిపిఐ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నిన్న లేఖ రాసింది ఆఖరి. ఇక దీంతో పాటు చాలామంది కూడా లేఖలు రాసిలు ఈ లేఖలలో భాగంగా ఉన్నాయి. కానీ పౌర హక్కుల సంఘం నేతలు కానీ, లేకపోతే ఇతరత్ర నేతలు కానీ ఎక్కడున్నారు? ఏమైపోయింది? వీళ్ళందరూ ఎందుకు దీని గురించి స్పందించడం లేదు? ఇంత జరుగుతూ ఉన్నా దీని గురించి ఎందుకు స్పందించలేకపోతున్నారు? రైట్, భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎప్పుడు 14/11/2024 లేఖను రిలీజ్ చేసిందని. ఏమని? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుంది. పౌర ప్రాథమిక హక్కులను, జీవించే హక్కులను కాలరాస్తుంది. రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. హైదరాబాద్ను ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ చేయడానికి ప్రపంచ స్థాయి గ్లోబల్ హైదరాబాద్ను నిర్మించే పేరుతోని మూసి సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్లో అక్రమ కట్టడాల పేరుతో రివర్ బెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాచరణ విభాగం హైడ్రా ఏర్పరిచి విస్తృత అధికారులకు కట్టబెట్టి బుల్డోజర్ల పాలన చేస్తున్నది అంటూ కూడా చెప్పింది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఫారెస్ట్కు సంబంధించి అడవిని కూడా ఆగమాగం చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా ఆఖరికి లగచర్ల గ్రామంతో పాటుగా అన్ని విషయాలలో కూడా ఇక్కడ స్పందించారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఈ పౌర హక్కుల సంఘం నేతలు కానీ, మేధావులు కానీ, లేకపోతే మహిళా కమిషన్ కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకు SC ST కమిషన్ కానీ,
అక్కడ జరిగేది నా లంబాడి బిడ్డల కదా, నా జాతి మీద కదా జరిగేది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది ఇక్కడ ఎపిసోడ్ అయితే ఇంకొక ఎపిసోడ్ కూడా ఉందండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. నిన్న పాపం వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చిర్రు. తెలంగాణ భవన్ అంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది. తెలంగాణ ఉద్యమాన్ని అంటే ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం దిశానిర్దేశం చేసి మేధో మదనం చేసి అనేక రకాలుగా అక్కడ ప్రయత్నాలు చేసింది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మీరు అందరూ చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ భవన్ అనేది జనతా గ్యారేజ్లా మారిపోయింది. ఎట్లా అంటే సమస్యలు ఎవరికి ఉన్నా కూడా చలో తెలంగాణ భవన్, అక్కడే సమస్య పరిష్కారం అవుతున్నది. వాళ్ళు మాత్రమే మనకు సహకారం చేస్తారు, వాళ్ళు మాత్రమే మనకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తారు అనే పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తికే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలేంటో తెలుసు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళకు భరోసానిచ్చే పరిస్థితి తెలుసు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చూడురి, గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి తమ ఆవేదనను, పోలీసుల దాష్టికాన్ని వివరిస్తూ భాగోద్వేగానికి లోనైన లగచెర్ల ఫార్మా బాధిత కుటుంబ మహిళలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే సంపిన భూములియం, సంపేయండి, సంపిన ఎందుకు భూములు ఇస్తారు? ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు 3-4 లక్షలు ఉండొచ్చు, ఈరోజు 60 లక్షల నుంచి ₹1 కోటి ఎకరం పలుకుతుందండి. నాకు 7 ఎకరాలు ఉన్నాయి, అక్కడ 7 ఎకరాలను ఏ విధంగా ఇస్తానండి? ప్రభుత్వ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది, ఇక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉంటుంది, బహిరంగంగా మార్కెట్లో ఎంత రేటు పోతుంది, ఆ భూములను ఇచ్చి ఎట్లా బతకాలి? ఇప్పుడు మీరు చాలా సందర్భాలలో భూముల పంచాయతీలు చూసినప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే కదా, చిన్న గెట్టు పంచాయతీ కోసం పొల్లు తలలు పగలగొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లో పోతారు, రకరకాలుగా అవుతాయి. అలాంటిది తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న భూమిని, దాన్ని నమ్ముకొని జీవిస్తున్న భూమిని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆ భూమిని ఏంది అంటే ఎక్కడికక్కడ కూడా గుంజుకుంటా అంటే ఎవరు ఊకుంటారు? ఎందుకు ఊకోవాలి? ఫస్ట్ మనం జీవించే హక్కు ఉంటుంది కదా, మన ప్రాథమిక హక్కులన్నీ భంగం చేస్తున్నారు కదా, పోలీసుల దాష్టికం కొనసాగుతున్నది కదా. ఇంత జరుగుతూ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఇంత ఎపిసోడ్ జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే కమిషన్లు కానీ, మేధావి వర్గం కానీ, పౌర హక్కుల నేతలు కానీ, ఇతరత్ర కానీ ఎవ్వరూ స్పందించరు. అంటే వీళ్ళు ఎంత మెంటల్గా ఒక్కసారి ఆలోచించండి. మమ్మల్ని సంపేసిన భూములు ఇవ్వమని చెప్తున్నారు. చావడానికైనా రైతు సిద్ధం ఉంటాడు కానీ తను నమ్ముకున్న భూమిని వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధపడాడు. గుర్తుపెట్టుకోరి, ఇదే జరుగుతున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడురి. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? మా భూమి కోసం పోరాటం, మా వెనక ఎవరూ లేరు, కడుపు మండి మేము తిరగబడ్డాం. లగచెర్ల బాధితులకు సంబంధించి ఆవేదనకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము చూస్తున్నాం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా మళ్ళీ ఆలోచించండి. ఈరోజు ఇక్కడ ఎపిసోడ్కు సంబంధించి అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనే దానికంటే ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లో చాలా బాధాకరం విషయం. మాకున్న ఆధారమే భూమి, దాన్ని తీసుకుంటే ఎట్లా బ్రతకాలి? అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఇంటిపై దాడి చేసిర్రు, నా భర్తను నాయకును పట్టుకుపోయిర్రు, మొన్న ఆఫీసర్లు వచ్చి భూములు రాసివ్వాలని అడిగిర్రు. ఉన్న భూమిని మీకు ఇస్తే మేమెక్కడికి పోవాలి? మేము ఎవరిపైన దాడి చేయలేదు, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఏది రత్నాబాయి లగచెర్లకు సంబంధించి ఈ తల్లి ప్రధానంగా కూడా తన యొక్క వేదనను, తన కడుపు మండి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తన భర్తకు సంబంధించి శక్రు నాయకును పట్టుకొని పోయిర్రట, అర్ధరాత్రి వచ్చి పట్టుకొని పోయిర్రట. ఆ తల్లి ఇంత బాహాటంగానే చెప్తున్నది కదా. ఇక్కడ చూడరే మీరు, ఇంచు జాగ కూడా వదులుకోం, మా ఇండ్ల చుట్టూ తిరుపతి రెడ్డి తిరుగుతున్నాడు, భూములను గుంజుకునే అందుకు వాళ్ళు వచ్చిర్రు, అధికారులతో మేము కొట్లాడినాం, ఏంది కొట్టలేదు, గొడవలో లేని వారిని పట్టుకపోయారు, సంతకాలు చేయాలని బలవంతం పెడుతున్నారు. లగచెర్ల రైతుల కుటుంబాల కన్నీటి పర్యంతం బాధితుల గోడు విని కేటీఆర్ భాగోద్వేగం, అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చిన పరిస్థితి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, వాస్తవ కోణాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా మీరందరూ కూడా చూస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీరు జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి కూడా చూస్తున్నారు. ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించి జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఇంత ఆవేదన వెలుబుచ్చుతూ ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే కనీసం స్పందించకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది.
అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు లగచెర్ల గ్రామం ఒకటే కాదు, తెలంగాణలో చాలా చోట్ల చాలామంది పరిస్థితి కూడా ఇదే అయిపోతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా నేను మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. కానీ ఇక్కడ మరొక విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడొచ్చు. ఈ లగచెర్ల గ్రామం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందని మీరు అనుకుంటున్నారు. కానీ సీఎం గారి సొంత నియోజకవర్గానికి సంబంధించి కనీసం అక్కడి ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోకుండా ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తున్న పరిస్థితులకు సంబంధించి ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది. పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి జరుగుతున్న ఎపిసోడ్ను కూడా మనం చూస్తున్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి ఇక్కడ మీరు కనబడుతున్న ఈ బాధ్యతలను అయితే చూడొచ్చు. ఈ కన్నీటి పర్యంతాన్ని మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏమైపోతున్నది, ఈ అగ్నిగుండానికి సంబంధించి ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. ఇక్కడ ఎవరు వాళ్ళ ఇండ్ల చుట్టూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తిరిగినా లేదా ఐపీఎస్ తిరిగినా లేకపోతే ఇంకెవరైనా తిరిగినా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరగడం ఏంటి, తనకేం అవసరం అంటే కేవలం వాళ్ళ యొక్క కుటుంబ ఎజెండా కోసం లగచెర్ల అనే గ్రామాన్ని శ్మశాన వాటికగా మారుస్తున్నారా? ఈ లగచెర్ల గ్రామాన్ని ఈరోజు శ్మశాన వాటికగా మార్చడానికి ప్రధానంగా ఏంటి అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి. సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, మన జీవితాలతోని కాంగ్రెస్ పార్టీ ఆడుకోవడమే కాకుండా ఊళ్ళకు ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా మనల్ని ఒక నాశనం చేస్తుంది. నా భాషలో చెప్పాలంటే శ్మశాన వాటికగా తయారు చేస్తుంది. ఇక చూడుర్రి, ఒకసారి ఇక్కడ చూడుర్రి, మీ ఫార్మా కంపెనీ వద్దు, డెవలప్మెంట్ వద్దు, జీవనాధారమైన భూములను లాక్కొని అభివృద్ధి చేస్తారా? కుటుంబంతో ఎక్కడికి పోవాలి, ఎలా బ్రతకాలి? మమ్మల్ని సంపిన భూములు ఇయ్యం, ఇంచుమించు భూమిని కూడా, ఒక ఇంచు భూమిని కూడా మేము వదులుకోమని లగచెర్లతో పాటు సమీపంలోని పెచ్చర్ల గడ్డ తండ, ఆర్బీ తండ బాధితుల రైతు కుటుంబాలు ఏంది అంటే కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో స్పష్టం చేశాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం మీడియాకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అనంతరం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ భవన్కు చేరుకొని వాళ్ళ యొక్క బాధ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ చూడరి, దీంతో పాటు ఇంకొక ఎపిసోడ్ కూడా ఇక్కడ ప్రధానంగా కూడా కనబడుతున్న వ్యవసాయం. ఇక ఒక్కసారి చూడండి, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మళ్ళీ ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ నిన్న లగచెర్ల ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి పోయిన పరిస్థితి కనబడతాను. ఒక్కసారి ఈ కన్నీటి పర్యంతమైన దృశ్యాన్ని చూడరి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ దృశ్యానికి సంబంధించి చాలా స్పష్టంగా కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది, ఆవశ్యకత ఉంటుంది. ఏంది అంటే ఆడపిల్ల బాధ ఆడపిల్లకే తెలుసున్నట్టుగా సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్తే వాళ్ళ మీద పడి కన్నీళ్లు గారిపోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో అసలు మేము బ్రతికే ఛాన్సే లేదా, మమ్మల్ని చంపేస్తారా, మా భూములను లాక్కుంటున్నారు, మా ఇళ్ళను లాక్కోరిగా, మా జీవితాలను మమ్మల్ని పూర్తి స్థాయిలో శ్మశాన వాటికి పంపించండి అనే కాడికి ఏర్పడింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఈ లగచెర్ల ఘటనపై బీఆర్ఎస్ పైకి నెట్టే కుట్ర చేస్తున్నారు. పరిగే సబ్జైలుకు వద్ద రైతు కుటుంబాలకు సంబంధించి అక్కడ వాళ్ళను సబితా ఇంద్రారెడ్డి గారు పరామర్శించారని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా నెడతారండి నాకు అర్థం కాదు. ఈ ఒక్క అంశాన్ని చూస్తే నాకు కింది అరికాల నుండి మెదడు దాకా ఏంటంటే సుర్ణ కాలుతుంది. ఓపెన్ చెప్తాను. ఇప్పుడు లగచెర్ల అనే గ్రామానికి సంబంధించి ఎపిసోడ్, ఇది ఎక్కడ, కొడంగల్ నియోజకవర్గం. ఇది ఎవరి నియోజకవర్గం? ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. మరి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎందుకు నెడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈడ? ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్లలో ఇప్పుడు మీరు ఇక్కడ చూడుర్రి, ఒకసారి జూమ్ చేసి చూపెట్టిలకు ఇగో కన్నీటి పర్యటన అవుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏమైతుంది, కన్నీటి పర్యటన అని బీఆర్ఎస్ పార్టీ మీదకి వీళ్ళు ఎందుకు నెడుతున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకటి బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడ ఏం చేయరండి, నా భూమి కోల్పోతా ఉంటే నేను చేతులు కట్టుకొని కూర్చోను కదా, పోరాటం చేస్తాను. ఇంకొకటి ఇది పోలీసుల వైఫల్యం, ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల వైఫల్యం, ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అధికారుల వైఫల్యం, ఆయా శాఖల అధికారుల వైఫల్యం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎట్లా నెట్టేస్తారండి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎందుకు నెట్టేస్తారు, ఏం సంబంధం వీళ్ళకి సంబంధించి? బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నెట్టేస్తున్నారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నది ఒకటే, ప్రశ్నించే
తత్వాన్ని నుండి ప్రజల పక్షాన పోరాటం చేసేది ఏంది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నెడుతున్నారంటే అక్కడ పోలీసులకు సంబంధించి కట్టడి చేయాలి. కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం గక్కనే ఆయన కంట్రోల్ చేయలేకపోతే తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఏం చేస్తాడు అనేది కూడా ఒకసారి ఆలోచన. అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత జరుగుతూ ఉంటే ఈయన పక్క నియోజకవర్గంలో ఇంకేం చేయగలుగుతాడు అనేది మరో ఎపిసోడ్. అయితే ఇక్కడ పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎందుకు నెట్టేస్తున్నారు అంటే తెలంగాణలో ఎక్కడ సమస్య జరిగినా అక్కడికి వెళ్తున్నారు, రాజకీయ కక్ష. అయితే దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మరి తెలంగాణలో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పడింది, ఇది స్పష్టం సుస్పష్టం, మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఎపిసోడ్ మర్చిపోరి. మరి విపక్షంలో బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా తన యొక్క పోరాట పటిమను చూపెడుతున్నది. మరి బీజేపీకి ఏమైపోయింది? బీజేపీకి ఏమైపోయింది? కళ్ళుండి చూడలేని కబోదిలా మారిపోయిందా? చెవులుండి వినలేని చెవిటివాడిలా మారిపోయిందా? లేకపోతే రూపముండి చూడలేని అవిటివాడి ఒక ఏంది శ్మశాన వాటికగా మారిపోయిన పరిస్థితి కనబడుతుందా? అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితిని మీరు అందరూ కూడా ఆలోచించండి. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే బీజేపీతో పాటుగా ఇంకొక విషయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు బీజేపీతో పాటుగా ఇక్కడ టీజేఎస్ అనేది ఒకటి ఉంది. పాపం ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆశపడి ఇప్పటి వరకు ఏం మాట్లాడతలే. ఆ పార్టీకి సంబంధించి మరి తెలంగాణలో ఉందా లేదా, ఆ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిందా అంటే కాంగ్రెస్ పార్టీ దత్తత పుత్రుడే టీజేఎస్, గుర్తుపెట్టుకోరు. ఇక దీంతో పాటు ఇంకేం పార్టీలు ఉన్నాయి? ఇక సిపిఐ కమ్యూనిస్టు పార్టీలు అంటే ఇక మెల్లమెల్ల ఏంది కర్రగాల్చి వాత పెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నది. ఇంకేం జరుగుతున్నది? దీంతో పాటుగా సిపిఐ కానీ సిపిఎంఎల్ కానీ పార్టీలు అద్భుతంగా ఇక త్వరలో రంగంలోకి దిగుతాయి. ఇంకేం పార్టీ మిగిలింది? ఇక కేపాల్ అంటే అప్పుడప్పుడు కోర్టులో కనబడుతున్నాడు, జనసేన అంటే ఇక్కడ లేదు, ఇక టీడీపీ అంటే కేవలం ఏపీకే పరిమితం అయిపోయింది. ఇంకేమైనా పార్టీలు మిగిలి ఉన్నాయా? ఇంకేం పార్టీలు ఉన్నాయి? ఇక బీఎస్పీ పార్టీ లేనే లేదు. కొన్ని పార్టీలు ఇక కంటికి కూడా కనబడతలు. అంటే ప్రజల యొక్క ఆవేదన లగచర్ల లాంటి ఘటన జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంత జరుగుతున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? దళిత గిరిజనుల భూములు గుంజుకోవడమే ప్రజా పరిపాలన, మహిళలను తొక్కుకుంటూ పోడు ప్రజాస్వామ్యమా? తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తుంది. కుట్రపూరితంగా కేసులు పెట్టి పట్నంను జైలుకు పంపిండ్రు. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాసిర్రో కూడా పట్నంకు తెలియదు. కొడంగల్ నుంచే సర్కార్పై ప్రజల తిరుగుబాటు మొదలైంది. రేవంత్ను గద్దెదించేదాకా నిద్రపోం. మాజీ మంత్రి హరీష్ రావు ఈ చెర్లపల్లి జైల్లో పట్నంతో బీఆర్ఎస్ నాయకుల ములాఖత్. ఏడాదిలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కార్ అవసరమైతే జైలుకు రెడీ. బీఆర్ఎస్ నేతల హెచ్చరిక. జైల్లో పట్నంను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా అంటూ కూడా తదితరులు అంటూ కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు ఎక్కడున్నా కూడా అక్కడ బుల్లెట్ దిగాల్సిందే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అడుగుపెట్టిన ప్రతి చోట సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో అప్రజాస్వామికం తెలంగాణలో మహిళలను తొక్కుకుంటూ పోవడం ఏంటండి? ఇక్కడ బీసీ కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ మహిళా కమిషన్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళే చెప్తారు కదా రాజ్యాంగం ప్రకారం. మరి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఇంతమంది ఉన్నారు కదా. ఏది పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నాడు అని, కేటీఆర్ ఒక మాట అన్నాడు అని మహిళా కమిషన్ ఉలిక్కి పడితే ఈరోజు మహిళలను తొక్కుకుంటూ పోతున్న పరిస్థితి కనబడింది కదా. దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్నారు. ప్రభుత్వంతోనే కుట్రతోనే ప్రభుత్వ కుట్రతోనే కేసు. లగచర్ల ఇగో చూడండి, ఘటనలో నాకు సంబంధం లేదు. ఏకపక్షంగా మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు, సుప్రీం మార్గదర్శకాలను కూడా పట్టించుకోలేదు. కేసు కొట్టేయండి, రిమాండ్పై స్టే విధించండి. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ వేసాడు. ఏంది అది? పోలీసుల కట్టుకథ అల్లిండ్రు. నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు. కేటీఆర్ సూచనలు ఉన్నాయని చెప్పాననడం పచ్చి అబద్ధం. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయండి. కొడంగల్ మేజిస్ట్రేట్కు మాజీ ఎమ్మెల్యే పట్నం వినతి. చెర్లపల్లి జైలులో న్యాయవాదుల అఫిడవిట్. ఇంకొక ప్రచారం కూడా చేస్తున్నాయి. ఏది? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భజన, అంటే ఈ అధికార పార్టీకి సంబంధించి ఈ భజన మీడియా ఒకటి ఉంటుంది. ఏమని చెప్తున్నారంటే 72 సార్లు పూర్తి స్థాయిలో ఈ పట్నంకు సంబంధించి పట్నం నరేందర్కు సంబంధించి ఫోన్ చేసిర్రు అని చెప్తున్నారు.
పట్నం నరేందర్కి ఎన్ని రోజులల్లో 100 రోజులలో వచ్చిన ఫోల్స్ అవి 100 రోజులలో అక్కడి అవసరాల కోసం అక్కడి జరుగుతున్న ఉద్యమం కోసం వాళ్ళ యొక్క బాధలు వెలిబుచ్చుకోవడానికి ఒక కార్యకర్త ఫోన్ చేసిండు. ఒకే రోజులో 24 గంటలలో కేవలం అతనికి వెళ్ళిన ఫోన్ కాల్ ఒక్కసారి మాత్రమే. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా. లేకపోతే కేటీఆర్కు 100 సార్ల ఫోన్ ఉన్నది అనేది ఇంకోటి చెప్తున్నా. అఫిడవిట్లో కానీ థియరీలో కానీ ఎక్కడా లేదు, అది రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా లేదు. ఇస్ ఏ ఫేక్ న్యూస్. కేటీఆర్ను అబాస్ పాల్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని అబాస్ పాల్ చేయడానికి ఒక ఫేక్ న్యూస్ను క్రియేట్ చేసి లేదు, ఫేక్ న్యూస్ను సర్క్యులేట్ చేస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్ అరెస్ట్ అరెస్ట్. ఎందుకు అరెస్ట్? అసలు కేటీఆర్ ఏం తప్పు చేసిండు? ఓ ఉగ్రవాదే, ఓ లంగ పని చేసిండా, లేకపోతే ఓ దొంగ పని చేసిండా, ఇవాళ మీద అన్నాడా, ఎవరైనా దోసుకున్నాడా, ఏం జరిగింది దాని గురించి? నిజంగా ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, ఓకే కోర్టుకు వెళ్ళండి, ఇగో పలానా కేటీఆర్కి తప్పు పని చేసినాక నిరూపించండి, కోర్టు శిక్ష ఎత్తది కదా. ఎందుకు ఇంతలా ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మొత్తం పోలీసులు ఒక కట్టుకథ, ఎక్కడికక్కడ కట్టుకథ పెట్టేస్తారండి, గంతే, ఇంకా విషయమే లేదు. ఇగో చూడుర్రి, నిన్న పూర్తి స్థాయిలో ఇంకో కేసులో అరెస్ట్ చేస్తా అన్నారు కదా, ఏది ఫార్ములా ఈ రేసింగ్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయింది కదా. ఇగో రేవంత్ది F3 ఫార్ములా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇగో చూడుర్రి, ఫ్రాడ్ స్టార్స్ అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ సంపదను తన వారికి దోచిపెడుతున్న రేవంత్, సుంకిశాల, మూసి, అమృత్, మ్యాక్స్ బిన్ అన్నీ అంతే. రేవంత్ ఆర్థిక ఏది బంధాలలో అనుమానాలు, అక్రమాలు ఎన్నో. అల్లుడి కోసమే ఫార్మా ఆధారాలతోనే కేటీఆర్ వెళ్ళని అవినీతిని బయటపెడుతున్నాడనే ఆయనపై సీఎం కుట్ర. కేటీఆర్ ఫోబియాతో హడలెత్తిపోతున్న రేవంత్ హడలిపోతున్నాడు. దాంతోపాటు అందుకే ప్రతీకారంతో అక్రమ కేసులు ప్రయత్నం. బీఆర్ఎస్ నేతలు క్రిషాంక్, పుట్ట విష్ణు వర్ధన్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అదే పూర్తి స్థాయిలో వీళ్ళకి జరిగే ఎపిసోడ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ను ఎక్కడొక్కడ ఇరికించాలి. ఇరికిస్తే ఏమవుతుంది? జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలో ఇల్లండి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైల్లో లేడా? దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా జైల్లో ఉన్న పరిస్థితి కనబడ్డది కదా, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఉద్యమం అనేది ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు మొన్న నన్ను అరెస్టు చేసి అక్రమంగా ఏంది జడ్జి గారు వాళ్ళకు మొట్టికాయలు వేసి పంపిలు సాగనంపిలు, మళ్ళీ ఇంకేదో ఎఫ్ఐఆర్లు చేస్తున్నాయి. ఎఫ్ఐఆర్లకు భయపడి గాజులు దొడుకొని ఇక్కడ కూసోలే భయ్యా. ఉంటే ఉంటాం, పోతే పోతాం. తెలంగాణ ప్రాంతం కోసం పోరాటం చేస్తాం. పోరాటం అన్నది కొత్త కాదని చెప్పిన కదా. పుట్టినప్పటి నుండి పోరాటాల గడ్డ మీకెళ్ళి పోరాటాల విప్లవ ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన నేను. కమ్యూనిస్టు ఏంది అంటే అక్కడ నీళ్లు, అక్కడి గాలి, అక్కడి శ్వాస అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏముంటాయో తెలుసా? పోరాటం అనేది ఎజెండా ఉంటుంది, ఇంకా వేరే ఉండదు. మీ అందరికీ చెప్తున్నా కదా, ఆ గడ్డ మీకెళ్ళి వచ్చిన జర్నలిజం పిచ్చితో నచ్చినోను. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇరికిస్తుంది. అక్రమ కేసులలో రేవంత్ని ఇరికిస్తారు, అంతకు మించి ఏమీ లేదు. ఇలా ఏమీ లేదు, ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అంటారు కదా, గది పరిస్థితి అండి. ఇక మీ అందరికీ లగచర్ల గ్రామంలో ఇంకొక ట్విస్ట్ కూడా ఏదో చూడాలి. చూడుర్రి ఏంది అంటే, అసలు గిది చూసిన తర్వాత చెప్తా. 3 నెలలు జైల్లో పెట్టాలి. కేటీఆర్పై రేవంత్ సర్కార్ ప్లాన్. లగచర్ల కేసు అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు. జైలుకు పంపించి బయటకు రాకుండా చూడాలని ప్లాన్. జైలుకి వెళ్ళాక వేరే కేసులలో పెట్టాలని కార్యాచరణ. ఇప్పటికే 2-3 సార్లు అరెస్ట్ అంటూ ప్రచారం. కేటీఆర్ భావమర్ది గృహప్రవేశం ఇష్యూ, ఫార్ములా ఈ రేస్ కేసు అంటూ కొన్ని రోజుల హడావిడి. చివరకు లగచర్ల గొడవ కేసులో అరెస్టు తప్పదంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నాయకుల ప్రకటన. కేటీఆర్ అరెస్టు అనే పదాన్ని చుట్టుగాను కాదు. బీజేపీ నాయకులకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థమవుతలేదు. భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం, హైందవ ధర్మం రకరకాలుగా చెప్తారు కదా. ఈజ్ విపక్షానికి సంబంధించిన లీడర్ ఆయన ప్రజల పక్షాన. ఆయన ఏం అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ఈయనను కాదు కదా మీరు అధికార పార్టీని టార్గెట్ చేయాలి. ఊకే బీఆర్ఎస్ ఇది సిగ్గు అనిపించలేదు బీజేపీ వాళ్ళకు. బీజేపీ కండు వేసుకున్నారా లేకపోతే ఇంక కాంగ్రెస్ కండు వేసుకున్నారా? వాట్ నాన్ సెన్స్. తెలంగాణలో ఇన్ని లగచర్ల ఘటన జరుగుతా అంటే ఏడి వేర్రాయా మీ లీడర్లు? భారతీయ జనతా పార్టీ ఊకే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయాలి? అసలు కేటీఆర్ కంటే అరెస్ట్ ముందు వీళ్ళు పెద్ద ప్లాన్ తెరలేపిర్రని. ఆ ప్లాన్లో బిస్కెట్ అయింది. ఏం జరిగింది అంటే నేను చెప్తాను. వైఆర్టీవీ రంజిత్ను అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ప్లాన్ వీళ్ళకి చెప్తున్నా. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, వైఆర్టీవీ రంజిత్ను అరెస్ట్ చేయాలి. అరెస్టు చేసి జైల్లో వేయాలి. 14 రోజుల రిమాండ్ వేయాలి. తర్వాత ఇంకో కేసు ఫైల్ చేయాలి. మొత్తం 70 రోజులు లోపల ఉంచాలని ప్లాన్. దాని తర్వాత ఏమైందంటే న్యూస్ లైన్ శంకర్ని అరెస్ట్ చేయాలి. మీ అందరికీ చెప్తున్నా, ఈయనను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి.
ఈ తర్వాత ఇంకొక విషయం వీళ్ళ ప్లాన్ ఏంటంటే తెలుగు స్క్రైబ్కు సంబంధించి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. సో మా ముగ్గురిని లోపలేసిన తర్వాత శిల్క ప్రవీణ్ కూడా చిన్నగా అరెస్ట్ చేయాలి. సో మా నలుగురిని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేసే వాళ్ళందరూ కూడా అంటే విపక్షానికి మద్దతు తెలిపే జర్నలిస్టులందరినీ మేము జర్నలిస్టులం సోషల్ మీడియానో లేకపోతే ఇతరత్రనో ఏది కాదు, మేము జర్నలిస్టులం, ప్రజల కోసం పోరాటం చేసే జర్నలిస్టులం. మేము శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన వ్యక్తులమే, 10 ఏళ్ళు పనిచేసిన ఉత్తగేం లేవు, అంటే జర్నలిస్టులమే కదా. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో వాడి టార్చర్, అంటే వాడు ఊకే ఒక పార్టీకే వత్తాసు పలకాలంటే మా వల్ల కాక ఇక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి చెప్తున్నా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడురి, వీళ్ళు ఒక్కొక్కరిగా అరెస్టు చేసిన తర్వాత కేటీఆర్ని ఏదో కేసు పెట్టి లోపలేసిన తర్వాత ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరిని జైలుకు సాగనంపాలి. సాగనంపి ఇక మాట్లాడేవాళ్ళు ఎవరు ఉంటారు బీఆర్ఎస్ పక్షాన? ఎవరు ఉండరు. ఇక అప్పుడు ఏం జరుగుతుంది? సో మేము ఆడిందే ఆట పాడిందే పాట ఏందంటే ఎట్లనైనా ఇక తీన్మార్ డ్యాన్స్ చేయొచ్చు, ఊరేగచ్చు, ఏమన్నా చేయొచ్చు. అది వాళ్ళ ప్లాన్. ఎక్కడ బెడ్స్కొచ్చిందంటే నాకు అడ్వకేట్లు చాలామంది అంటే పవర్ఫుల్గా పనిచేసారు. ఇప్పుడు వైఆర్టీవీ రంజిత్ బెయిల్ మీద వచ్చిందంటే కేవలం కారణం అడ్వకేట్లు మాత్రమే. ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నదని నిరూపించడానికే నాకు బెయిలు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ రకరకాలుగా నేను చెప్తున్నా. రేపు ఇంకో కేసు అంటారు, ఇంకో కేసు అంటారు, మనకు సంబంధం లేని కేసులు వస్తాయి. నేను చెప్తున్నా లైవ్లోనే, నేను చెప్తున్నా అసలు ఇది ఒకటి ఉందా మనం కేసు చూసిన తర్వాత మొన్న ఎఫ్ఐఆర్ అయినది ఏంది? 351, 352, 353, దాంతోపాటు 67, 69 ఐటీ యాక్ట్ ఒకటి. అంటే నేను ఏం తప్పు చేయలే. మళ్ళీ నన్ను గూండాల్లా, రౌడీలా, ఉగ్రవాదుల్లా, లేకపోతే ఇంకో ఏదో మారణ హోమాన్ని సృష్టించే వ్యక్తిని లెక్క నన్ను తీసుకొని పోయారు. నేను చాలా శాంతియుతంగా వెళ్ళిపోయినా, పద్ధతిగానే వచ్చిన. కానీ ఇప్పుడు నేను ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నా. దీన్ని తట్టుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సిద్ధంగా ఉంటుందో నాకైతే తెలియదు. ఇక మీ అందరికీ తెలుసు, లగచర్ల కేసుకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో రాము నాయక్, రోటిబండ తండా మాజీ ఉప సర్పంచ్నే. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో నార్ల హనుమంతు, ఏది పల్లావత్ ప్రవీణ్ రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త. ఏంది నిందితులలో 13 మంది హస్తం పార్టీకి చెందిన వారే. వాస్తవానికి పార్టీలకు అతీతంగా అక్కడ రైతు పోరాటం జరుగుతున్నది. ఇది క్లియర్ కట్. రైతులకు అతీతంగా జరుగుతున్న పోరాటం అది. అంటే పార్టీలకు అతీతంగా రైతులు చేస్తున్న పోరాటం. ఇక తండాకు వచ్చిన అధికారులపై తిరుగుబాటు, ఒక పార్టీపైకి నెపం నెట్టేసే కుట్రకు తెరలేపిన ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ప్లానే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కేసులోకి లాగే ప్రయత్నం. దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు పాల్గొన్నారు? పీసీసీ చీఫ్ ఆదేశించారా? సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనమన్నారా? స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి హస్తం ఉందా? ఫార్మా భూముల వ్యవహారాన్ని పక్కదోవ పట్టించే ప్రణాళికన? కేటీఆర్ అరెస్టు పేరుతో సరికొత్త డ్రామాలు అంటూ కూడా చూడొచ్చు. ఇగో ఇక్కడ కూడా చూడుర్రి, లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రకోణం బయటపడింది. రైతుల నుంచి భూములను లాక్కోవడంలో విఫలమైంది ప్రభుత్వం. కలెక్టర్పై దాడి ఘటనతో మొత్తం వ్యవహారాన్ని పక్కదోవ పట్టించింది. అంతేకాదు ఈ ఘటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా బాధ్యుని చేసేందుకు విఫలయత్నం చేసింది. ఓ సామాన్య కార్యకర్త తన ప్రాంతంలో జరిగిన ఘటనను సదర్ పార్టీ నాయకుడికి తెలియజేయడానికి నేరుగా పనిగరేస్తూ అరెస్టుల పేరుతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఇందులో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే కలెక్టర్ పైన, ఇతర అధికారులపైన జరిపిన దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉండడం, తమ భూములను కోల్పోతున్నా కూడా రైతులు పార్టీలకు అతీతంగా తిరగబడ్డారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్రదారులే అన్నట్లుగానే, కాంగ్రెస్ కూడా కుట్రదారులు అన్నట్లుగానే కలెక్టర్పై దాడికి పాల్పడడంతో ఆ పార్టీ కూడా కీలక పాత్ర పోషించినట్టేనా? కాంగ్రెస్ కార్యకర్తల దాడికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి బాధ్యత వహించారా? అంతమంది రైతులు తిరగబడితే దీన్ని ఓ పార్టీకి మాత్రమే ఆపాదించడం దేనికి సంకేతం అనేది కూడా చెప్పాలి. నేను చెప్తున్నా కదా, ఈ లగచర్ల ఘటన అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రైతు ఉద్యమం. అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఏంది నార్ల హనుమంత్ కానీ, దాంతోపాటు రాము నాయక్ కానీ, దాంతోపాటు ప్రవీణ్ కానీ, వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలే. అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్రకు తెరలైపోయిందా? కాంగ్రెస్ పార్టీ అధికారం మాదే కదా, మేము రక్షిస్తాం, మీరు అయితే దాడి చేయరని ప్లాన్ చేసిందా? ప్రణాళిక ప్రకారమే కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేసిర్రా? అంటే దీన్ని బాధ్యం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయవచ్చా?
మరి సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎట్లా అరెస్ట్ చేయొచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇందులో పాలు చేయవచ్చా, కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా అరెస్ట్ చేయొచ్చా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయొచ్చా అంటే ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో చాలా వరకు కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే లగచర్ల గ్రామంలో జరిగిన పోరాటం అనేది నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి, ఇది వాస్తవానికి రైతు ఉద్యమానికి సంబంధించిన ఎపిసోడు. నేను మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ చూడుర్రి, నేను ఇక్కడ లైన్ గీస్తూ ఇదంతా కూడా రైతు ఉద్యమం. తెలంగాణ ప్రాంత ప్రజలు కాదు, యావత్తు తెలంగాణ సమాజంతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తవానికి పార్టీలకు అతీతంగా రైతుల పోరాటం జరుగుతుంది లగచర్ల గ్రామంలో. ఎవరు కూడా తమ యొక్క సొంత భూములు వారసత్వంగా తరతరాల నుంచి వచ్చిన భూములను కోల్పోతే ఏ ఒక్కరు కూడా ఊరుకోరు. కానీ ఇక్కడ కేవలం రాజకీయ పార్టీలు తమ కుట్ర కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్ర, సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే కూడా కంటికి కనీసం కనిపించడం లేదా అనేది అక్కడి ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది. మరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా కుట్ర చేసిల్లా అంటే ఇది అధికార పార్టీ జయించిందా అనే కోణం కూడా వస్తుంది కదా. దీని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మొత్తానికి లగచర్ల గ్రామానికి ఇది రైతు పోరాటం అండి. దీన్ని కావాలని రకరకాలుగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డికి సంబంధం లేదు. అక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే తమ భూములు కోల్పోతూ ఉంటే ఎవరైనా పోరాటం చేస్తారు. నేను చెప్తున్నాను. లగచర్ల గ్రామంలోనే ఎందుకు చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సంబంధించి తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అక్కడ చేసే ప్రయత్నం అంతే, అంతకు మించి వేరే ఏమీ లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక చూడురి, 3 నెలలు జైల్లో పెట్టాలి కేటీఆర్ పై రేవంత్ సర్కార్ ప్లాన్. లగచర్ల కేసులో అరెస్టు చేసేందుకు ప్రయత్నం, జైలుకు పంపించి బయటకు రాకుండా చూడాలని ప్లాన్. జైలుకి వెళ్ళాక వేరే కేసులు పెట్టేలా కార్యాచరణ. ఇప్పటికే 2-3 సార్లు అరెస్ట్ అంటూ ప్రచారం. కేటీఆర్ బావమార్ది గృహప్రవేశం ఇష్యూ, ఫార్ములా ఈ రేస్ కేసు అంటూ కొన్ని రోజుల హడావిడి. చివరకు లగచర్ల గొడవ కేసులో అరెస్టు తప్పదంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నాయకుల ప్రకంపనలు. కేటీఆర్ అరెస్ట్ అనే పదాల చుట్టే చూడు, కేటీఆర్ అరెస్ట్ అనే పదాల చుట్టూరే ఒక రాద్ధాంతం నడుస్తుంది. నేను చెప్తున్నా కదా, రకరకాలుగా ఒక కేసు తర్వాత ఇంకో కేసు, ఆ కేసు తర్వాత ఇంకో కేసు అంతే. తెలంగాణలో ప్రశ్నించాలనుకుంటున్నారా, తెలంగాణలో మాట్లాడాలనుకుంటున్నారా, తెలంగాణలో వాస్తవాన్ని చెప్పాలనుకుంటున్నారా, తెలంగాణలో కేవలం నోటి మాటల నుండి పదాలను ఉచ్చరించాలనుకుంటున్నారా, కథం మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఈ రౌడీ మూకలను దాంతోపాటు పోలీసుల రూపంలో ఎవరొస్తారో కూడా తెలియదు. చావును సైతం ఎదిరించి మీరు చచ్చినా పర్వాలేదు అనే ఉద్దేశం ఉంటేనే ప్రశ్నించండి. ఇప్పుడు ఇదే జరుగుతుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంటే బాగానే ఉండు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు కదా. ఓటేసినందుకే ఏడిపిస్తారు. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి గడపకు ఇదే పంచాయతీ. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ గడపకన్నా వెళ్ళండి మీరు ఒకటే మాట చెప్తాను, ఎందుకేసిండ్రా ఓటు అని ఇట్లా కొట్టుకుంటున్నారు. నేను చెప్తున్నా కదా, అయ్యో రామచంద్ర ఎందుకేసినామయ్యా అంటున్నారు. దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక 50 ఏళ్ళు చంపేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీని వాళ్ళు తెలంగాణలో రాకుండా ఒక 50 ఏళ్ళు కనుమరుగు కూడా అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఓటేసినందుకు ఏడిపిస్తున్నారు. సంపిన భూములు ఇయ్యం, కలెక్టర్ వస్తున్నా విషయమే తెలియదు, దాడి చేయాలని ఎవరూ చెప్పలేదు, భూములు పోతున్నాయనే బాధతోనే ఎదురు తిరిగినాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లగచర్ల గ్రామస్తులు. తర్వాత తెలంగాణ భవన్లో కేటీఆర్తో భేటీ, అండగా ఉంటామని భరోసా. లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకెళ్తా, శబాష్, ఇది కావాలి మనకు. జాతీయ మానవ హక్కుల కమిషన్, SC/ST కమిషన్ వరకు తీసుకెళ్తా. లగచర్ల కుట్ర అంటూ తప్పుడు ప్రచారం. కోదండరాం, హరగోపాల్ ఎక్కన్నారు? ఇంట్లో వన్నారు, చెద్రగప్పుకొని ఇంట్లో వన్నారు. నేను చెప్తున్నా కదా, వెచ్చని చెద్రగప్పుకొని ఇంట్లో వన్నారు. పదవుల కోసం, డబ్బుల కోసం ఆశపడేటోళ్ళు. పోలీసులకు అంత స్వామి భక్తి వద్దు. రేవంత్ చెప్పే 4th ఎస్టేట్, AICT అసాధ్యం. మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బాధితులకు అండగా ఉంటా. సీఎం రేవంత్ రెడ్డి కిరాతక చర్యలపై ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మీడియా స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. రాజకీయ రంగు పులమి పేదల భూములను గుంజుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వాళ్లకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత మహిళా జ్యోతికి డాక్టర్ వైద్య సేవలు అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయ సేవ అందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి ఇతర మంత్రులు 2 కళ్ళతో చూడండి, మేము పైసలిచ్చి కొట్లాడమంటే
కొట్లాడుతున్నామన్న వాళ్ళు కనబడుతున్నారా అని ప్రశ్నించారు. ఇక్కడ దాకా వచ్చారు, మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీ ఇంటికి వచ్చే వరకు మేము చూసుకుంటామంటూ కేసీఆర్ తరఫున మాట ఇస్తున్నానని చెప్పాను. ఏ జైల్లో ఉన్నాడో తెలియదు, నాకు 3 ఎకరాల భూమి, నా మనవన్ని తీసుకుని వెళ్ళాను. ఏ జైల్లో ఉన్నాడో నాకు తెలియదు, మాకు ఎవరు చెప్తారు? భర్త చనిపోయాడు, కొడుకు పని కోసం బయటికి వెళ్ళాడు, మనవడు ఒక్కడే నా దగ్గర ఉన్నాడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో, తెలంగాణలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, లేదా ఉత్తర కొరియాలో ఉన్నామా, కీం పరిపాలన కొనసాగుతుందా, ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నట్టుగా అయిపోయింది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఇక్కడ జరిగే విధ్వంసానికి, ఇక్కడ జరిగే అప్రజాస్వామిక పాలనకి, ఇక్కడ జరిగే అప్రకటిత ఎమర్జెన్సీకి అంతటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, ఎందుకు ఓటేసినామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ చెంపలను వాళ్ళే కొట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భవిష్యత్తు కాదు, ఓ 50 సంవత్సరాల వరకు తెలంగాణలో కాంగ్రెస్ అనేది కనుమరుగైపోతుంది. మీరు చూడురి, మళ్ళీ అది వస్తుందనేది కూడా లేదు. కేటీఆర్ను ఇరికించేందుకే కుట్ర. నరేందర్ రెడ్డితో మాట్లాడకుండానే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రాశారు. చదివే టైం ఇవ్వకుండా ఒత్తిడి చేసి సంతకం పెట్టారు. తనకేం సంబంధం లేని కేసులో కేటీఆర్ పేరు ఎలా చెప్తున్నానని నరేందర్ రెడ్డి అన్నారు. నరేందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడని జైల్లో పెట్టారు. అల్లుడు కోసమే భూములు గుంజుకుంటున్నారు. సమాధానం చెప్పలేక కేటీఆర్ మీద కుట్ర. పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. కొడంగల్ నుంచే తిరుగుబాటు మొదలైంది. చెర్లపల్లి జైల్లో పట్నంకు హరీష్ రావు పరామర్శ. ఎవనిదిరా కుట్ర? భూములు పోతుండే నిరసన తెలపడం కుట్రనా? మీ అన్న బెదిరింపులకు భయపడకపోవడం కుట్రనా? రైతులకు అండగా నిలబడడం కుట్రనా? మీ కుట్రలను ఎవరు భయపడరు రేవంత్. రైతులు గొంతెత్తినందుకు అరెస్టు చేస్తే చేసుకోండి, నిజానికి ఉన్న దమ్మేందో చూపిస్తాం. ఎక్స్లో కేటీఆర్ అగ్రెసివ్ పోస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. దొంగలు ఊలు వంచుకుంటున్నారు ఈ తెలంగాణలో. నిజం, ఇది ఘోరం. ఇగో నయం ఇంటికి పొన్నం పోయిండట. పొన్నం ఉన్న మేయర్ గారు పోయారు. ఇది మీరు ఎప్పుడన్నా చూసిల్లా? ఒక మంత్రి నేరుగా నయం ఇంటికి పోయిండట. నేరుగా నయం ఇంటికి పోయిందంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏంది, కాంగ్రెస్ పార్టీ నీతి ఏంది, కాంగ్రెస్ పార్టీ కథ ఏందో మీకు అర్థం కావాలి. ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ కథ ఏందో ఇక్కడనే అర్థం కావాలి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. కానీ వాస్తవాలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎవనిదిరా కుట్ర అంటే ఎవరిది కుట్ర వాడే చెప్పాలి. వాడు కుట్ర చేస్తున్నాడు, ఎవడో ఏం కథో కావాలని కుట్రపూరితంగా ఇక్కడ ఇరికించే ప్రయత్నం తప్ప ఏమీ లేదండి. ఏం లేదు ఇక్కడ. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఇక చూడు, ధాన్యం కొనాలని రైతుల రాస్తోరోక. ఇది కనబడది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కనబడది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అర్లీ క్రాస్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ గురువారం రైతులు రాస్తోరోక నిర్వహించారు. నిర్మల్ భయంస రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2 గంటల పాటు రోడ్డుపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేనికోసం? 6 కాలం పండించిన పంట మద్దతు ధర అడగలే, సంచులు ఏమని అడగలే, దానికి సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో పంట ఆరబెట్టుకోవడానికి భూములు అడగలే. 6 కాలం కష్టపడ్డాం, మా రక్తాన్ని చెమట చుక్కలా మార్చినాం. కేవలం మేము అడిగేది ఏంటి అంటే దాన్ని కొనండి. ఏడు అమ్ముకోవాలని అర్థం కాదు, ప్రైవేట్ ఏడో మోసం చేస్తున్నాడు, కనీసం మీరు కొనమని అడుగుతున్నారు. ఇక చూడు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? ఇయ్యరు. రైతు భరోసా ఎట్లా ఇస్తారు? మంత్రి జూపల్లిని ప్రశ్నిస్తున్న రైతు సమాధానం దాటవేసిన మంత్రి. రుణమాఫీ చేసేదుందా? మానుకోట ఎమ్మెల్యేను నిలదీసిన మహిళా రైతు. రామన్నగూడెంలో కొనుగోలు కేంద్రం ప్రారంభంలో. డిచ్పల్లి మండలం మెట్రాజుపల్లిలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన రైతు పవన్తో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు అంటూ చెప్పిన పరిస్థితి. ఇక వీళ్ళది ఏముంటుందండి? వీళ్ళు ఏం చేయలేరు. నేను చెప్తున్నా కదా, రైతు భరోసా ఇయ్యరు, రైతు రుణమాఫీ చేయరు, రైతులకు రక్షణ లేదు, రైతుల భూములకు రక్షణ లేదు, రైతులకు 24 గంటల కరెంట్ రాదు, రైతులకు నీళ్ళు ఇయ్యరు, రైతులకు సకాలంలో ఏమీ చేయలేరు. ఒక దద్దమ్మ పాలన కాంగ్రెస్ పాలన. ఏం పాలన అండి? కాంగ్రెస్ పాలన అంటే దద్దమ్మ పాలన. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ దద్దమ్మలకు ఏం శాత కాదు. ఇక్కడ నేను చెప్తున్నా కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే ఇది విషయం. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం కూడా తెలవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఎట్లుండాలి? నేను సలహా ఇస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చేయాలి? భవిష్యత్తు ఏంటి? ఈ భవిష్యత్తుకు సంబంధించి ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీకి వైఆర్టీవీ తరపున సలహా అనుకోర్రి, సూచన అనుకోర్రి, లేదా ఇంకేమన్నా అనుకోర్రి. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి అంటే నెంబర్ 1 ప్రశ్న,
బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ పార్టీ చేయాల్సింది ఏంటంటే సంస్థాగత నిర్మాణం చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కమిటీతోని గ్రామ కమిటీలన్నీ ఉండాలి. దాంతోపాటు రైతు సంఘాల కమిటీ ఉండాలి. సబ్బండ వర్గాలకు సంబంధించి, కార్మికుల సంఘాలకు సంబంధించి, యువతకు సంబంధించి పార్టీ నిర్మాణం మీద ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ ఏంటి అంటే పార్టీ నిర్మాణం అనేది చాలా అవసరం. ఇక్కడ ఈ నిర్మాణం అనేది చాలా వరకు అవసరం. పార్టీ నిర్మాణం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఏంటి అంటే మొదటి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేయాలి. పార్టీ నిర్మాణం చేస్తే కానీ భవిష్యత్తుకు భరోసా ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల పోరాటం ఎట్లా చేస్తారు. నెంబర్ 2 ఏంటంటే టార్గెట్ ఏంటి, వీళ్ళ టార్గెట్ సమస్యలు. ఇప్పటి వరకు వీళ్ళు సమస్యల పక్షాన పోరాటం చేస్తున్నారు. వీళ్ళ సమస్యలు వాటితో పాటుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఫార్మాసిటీ విషయంలో కావచ్చు, 4th ఎస్టేట్లో కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, హైడ్రా కావచ్చు, దీనిలోని అవినీతులను బట్టబయలు చేయాలి, కళ్ళ ముంగట పెట్టాలి. మూడోది ఏంది అంటే వీళ్ళు ఏం చేయాలి. మన తెలంగాణ వాదాన్ని కనుమరుగైపోయింది. తెలంగాణ అనే మన తెలంగాణ ఎమోషన్ అనేది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలోకి పోయింది. ఈ ఎమోషన్ అనేది మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉండాలి. మన ఉద్యమకారులందరినీ కూడా మళ్ళీ ఒక్కతాటి మీదకి తీసుకురావాలి. దాంతోపాటు భవిష్యత్తు ఏంది అంటే ప్రశ్నించే గొంతుకల పక్షాన అన్ని రకాల సహకారాలు చేయాలి. నాలాంటి వాళ్ళు కానీ, ప్రశ్నించే గొంతుకలు కానీ. దాంతోపాటు సోషల్ మీడియా వారియర్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచాలి. న్యాయ సలహా ఇప్పుడు ఎట్లున్నదో ఇంతకంటే బలంగా ఉండాలి. దీంతోపాటు ఒక నేతను గెలవాలంటే ఐదర్ కేటీఆర్ లేకపోతే ఇది. ఎందుకంటే ప్రశ్నించే గొంతులకు నేరుగా యాక్సెస్ ఉండాలి. ఈ పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు తెలంగాణ ఎమోషన్తో పాటు భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమున్నది, రైతు భరోసా చేయాలి, యాత్ర చేయాలి. దాంతోపాటు మూసీ సుందరీకరణకు సంబంధించి పాదయాత్ర మొదలు పెట్టాలి. హైడ్రా బాధితులను తీసుకొచ్చి కూకోబెట్టాలి. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా లగచర్ల గ్రామానికి సంబంధించి ఓ రోజు నిజ నిర్ధారణ కమిటీ పంపాలి, ఓ రోజు పౌర హక్కుల సంఘాలు, ఓ రోజు మేధావులు, ఓ రోజు విద్యార్థులు, వీళ్ళందరూ పోవాలి. రోజుకో సమస్యను ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అంటే చిటుకు చేయాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. వాస్తవానికి ఏంటి, అవాస్తవాలు ఏంటి, నిజాలేంటి, ఏం కథ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా ప్రశ్నిస్తే అరెస్టులు, అక్రమ కేసులు, నాది ఆగని పోరాటం, జై తెలంగాణ అని కూడా చెప్పిన. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని 1 మిలియన్ చేయండి. తెలంగాణ ప్రాంత పక్షాన నేను నిలబడతా, కలబడతా. పూర్తి స్థాయిలో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను పోరాటంతో పాటు నాకు ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి. 9908572666 అనే నెంబర్ ఉంటుంది, దేనికి సహకరించండి. మీ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉంటుంది, దేనికి సహకరించండి. ఎల్లవేళలా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం వారికి సంబంధించి పూర్తిగా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అనుక్షణం ప్రజల వైపే నిలుచుంటా. ఎన్ని కేసులైనా జరగని, ఏదైనా జరగని, ఆగని నిరంతరాయంగా పోరాటం నాది కొనసాగుతూనే ఉంటుంది. నేను చెప్తున్నా ఇంకా చాలా వ్యూహాలు చేస్తున్నా, దానికి సంబంధించి కాస్త సమయం పడుతుంది. ప్రతిరోజు కూడా వైఆర్టీవీ అద్భుతంగా చేస్తుంది. మీరందరూ ఈ వైఆర్టీవీనే చూడురి, ఆ అడ్డగోలు న్యూస్ ఛానల్ చూసి తలకాయ నొప్పి తెచ్చుకోకూరు. నేను చెప్తున్నా కదా, మళ్ళా రేపు పొద్దుగాలనే 2 వార్తలతోని, గట్టి వార్తలతోని మాల్ మసాలా వేసుకొని వస్తా. ఇక రేపటి నుండి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వైపే మాట్లాడుతున్నాం అని. రేపటి నుండి వాళ్ళ పార్టీ కండువ కూడా వేసుకొని మాట్లాడదాం. వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుందో చూద్దాం.